ఇక ఆగస్టు 15వ తారీఖున శ్రీశక్తి పథకం గదేనుల పిరి బస్సును అమల్లోకి పెట్టబోతామని చెప్పి కూటమి సర్కారు అధికారంలోకి రాకబోయే మొదలే ఇచ్చే కదా హామీ, ఆ హామీని నెరవేర్చబోతున్నది. ఇక ఈ ముచ్చట్లల్లా మహిళా ప్రయాణికుల కోసానికని చెప్పి గట్టి వార్నింగ్ ఇయ్యబట్టిండు, అధికారులకు దిశా నిర్దేశం చేయబట్టిండు చంద్రాల సారు. ఇక రాష్ట్రంలో మహిళల కోసానికని చెప్పి కూటమి సర్కారు అందియబోతున్నటువంటి పిరి బస్సు గదేనుల శ్రీశక్తి పథకం అమల్లో ఎటువంటి తక్లీఫ్లు ఉండొద్దని చెప్పి, ఎటువంటి ప్రాబ్లంలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రాల సారు అధికారులకు ఆదేశాలు ఇచ్చిండయ్యా. ఇంకా అతనే కాదు, మహిళా ప్రయాణికులతో చాలా మర్యాద పూర్వకంగా ప్రతి ఒక్కరూ ప్రవర్తన చెయ్యాలి, రద్దీ నిర్వహణ సమర్థవంతంగా చేతబట్టాలి. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే మహిళల భద్రతకు ఎక్కువగా ప్రాధాన్యం ఇయ్యాలి అని ఈ తీరిక అధికారులకు దిశానిర్దేశం చేసుకుంటా కొన్ని కీలకమైనటువంటి సూచనలే చెప్పిండు చంద్రాల సారు. ఇక శుక్రవారం ఏపీఎస్ఆర్టీసీల మహిళలకు పిరి బస్సు అమలు మీద అధికారులతోని సీఎం సార్ సమీక్ష చేసిండు. ఆర్టీసీ బస్సులలో మహిళలు, యువతలు, థర్డ్ జెండర్లు పిరి ప్రయాణానికి అనుమతి చేసుకుంటా సర్కారు ఉత్తర్వులను జారీ చేసింది. అయితే దీనిలో మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఇక ఇట్లా ఎక్స్ప్రెస్ బస్సులలో ఆధార్ కార్డును చూపించి కండక్టర్ జారీ చేసే జీరో ఫేర్ టికెట్ తోని ప్రయాణం చేయొచ్చట. ఇక శ్రీశక్తి పథకాన్ని సమర్థవంతంగా ఎటువంటి గొల్లెం సాపులు లేకుండా అమలు చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం గట్టిగానే కసరత్తులు చేసింది పురాగా. ఇక ప్రస్తుతం ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత అందుబాటులో ఉన్న బస్సులతోని మొదలుపెట్టి రాబోయే రోజులలో అవసరం ఇంకా పెద్ద ఎత్తున అయితే భవిష్యత్తులో ఇంకా కొన్ని కొత్త బస్సులను సమకూర్చుకునేటట్టు అధికారులకు ఆలోచన చేయాలని కూడా సీఎం సార్ సూచనలు ఇచ్చిండు. ఇంకా అంతనే కాకుండా డ్రైవర్ల కొరత కూడా ఎటువంటిది ఉండొద్దని చెప్పి అట్లనే ఆన్ కాల్ డ్రైవర్లను కూడా నియామకం చేసుకుంటామని చెప్పుకుంటూ వచ్చిండయ్యా అధికారులతోని అయిన మీటింగ్లలో చంద్రాల సారు. శ్రీశక్తి అమలల్లో ఎదురయ్యే సమస్యలన్నిటినీ ఎప్పటికప్పుడు ఆలోచన చేసి విచారణ చేసి పరిష్కారం చేసేటట్టుగా వ్యవస్థలను ఏర్పాటు చేయుండ్రి. ప్రతి ఒక్క బస్ స్టేషన్ చాలా క్లీన్ గా ఉండాలి, శుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి. బస్సులు బ్రేక్ డౌన్ కాకుండా చూసుకోవాలి. తనిఖీలు, రిపేర్లు ఏమన్నా ఉన్నాయా ముందుగానే చెక్ చేసుకొని బండిని స్టార్ట్ చేయాలి. జీరో ఫేర్ టికెట్లను రెడీ చేసుకోండి అని ఈ తీరుగా ఒకటి కాదు రెండు కాదు శ్రీశక్తి పథకం ఆగస్టు 15వ తారీఖున అమలు కాబోతున్న ముచ్చట్లల్లో అధికారులకు దిశానిర్దేశం చేసిండయ్యా చంద్రాల సారు. ఇంక అంతనే కాకుండా ఇక్కడ తెలంగాణలో మహాలక్ష్మి పథకం ముచ్చట్లల్లో ఆటో డ్రైవర్లు చాలా మంది నిరసన చేసిండ్రు కదా, మా పుట్టగొట్టినట్టయింది పీరీ బస్సు వచ్చుడుతోనని చెప్పి. ఇక ఆ ముచ్చటను కూడా పరిగణనలోకి తీసుకొని ఆటో డ్రైవర్లకు కేంద్ర సర్కార్ అందిస్తున్న పథకాలు ఏంటి, వాటితోని కలిపి రాష్ట్ర సర్కార్ ఇంకేమైనా సహకారం అందించేటట్టుకు సమగ్రంగా అధ్యయనం చేసి వాళ్ళకి ఎటువంటి తక్లీఫ్ లేకుండా ఆటో డ్రైవర్లు కూడా సంతోషంగా ఉండేటట్టు మనం చూడాలని చెప్పి రవాణా శాఖ అధికారులకు కూడా మీటింగ్లలో చెప్పుకుంటా వచ్చిండు చంద్రాల సారు. ఏదేమైనా ఆగస్టు 15వ తారీఖున గింత పకడ్బందీ ప్రణాళికతోని శ్రీశక్తి పథకాన్ని అందిస్తున్న చంద్రాల సార్కి అయితే 10 ఒక్కరు కితాబులు ఇవ్వబట్టిర్రయ్యా.